మారుతున్న కాలంతో పాటు జీవన విధానాల్లోనూ కూడా మార్పులు వస్తున్నాయి. టైంను సేవ్ చేసుకునేందుకు అన్ని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వ్యవసాయ రంగంలోకి కూడా వచ్చేసింది. ఓలా, ర్యాపిడో తీరుగానే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా రాష్ట్ర సర్కార్ వెసులుబాటు కల్పిస్తోంది. సరికొత్త ఫార్మ్ యాప్తో రైతులకు మేలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓలా, ఉబర్ ట్యాక్సీల తరహాలోనే ఇకపై రైతులు తమ పొలం పనులకు అవసరమైన యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఫోన్తో ఆర్డర్ ఇస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోష్తో రాష్ట్ర సర్కార్ వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకువస్తుంది. ప్రతి సీజన్లో రైతులు పడుతున్న కష్టానికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ సాగు పనులను ఉబరైజ్ చేస్తూ సరికొత్త ఫార్మ్ యాప్ని రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. డిజిటల్ అగ్రికల్చర్ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నంత ఈజీగా రైతులకు సాగు యంత్రాలు దొరుకుతాయి. ఒక్క క్లిక్తో ఊరిలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, డ్రోన్ల వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షం కానున్నాయి. నాట్లు, పంట కోతలు లాంటి తిప్పలు తప్పేలా యంత్రాల సేవలు డిజిటలైజ్ కానున్నాయి. పంటల సీజన్లో యంత్రాల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఫార్మ్ యాప్ ఉపయోగపడనుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో ఒకేసారి పంట కోతలు ప్రారంభమైతే హార్వెస్టర్లు, మొక్కజొన్న కోసే మెషిన్లు, కంకులు తీసే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది. సీజన్లో హార్వెస్టర్లు, మొక్కజొన్న రైతులు యంత్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ శాఖ యాప్ని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత 5-6 ఏళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ ఇప్పుడు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరియా యాప్ విజయవంతమైన వేళ ఫార్మ్ యాప్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా రైతులు తమ సెల్ ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన యంత్రాల వివరాలు చూడొచ్చు. అందుబాటులో ఉన్న యంత్రాలు, డ్రోన్లు కనిపిస్తాయి. బుకింగ్ చేస్తే యజమాని వివరాలు వెంటనే అందుతాయి. సమయం నమోదు చేస్తే పొలం వద్దకే యంత్రం వచ్చి మందులు స్ప్రే చేయటం, దున్నడం లాంటి పనులు చేస్తుంది. యూటిలైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ పేరుతో ఇప్పటికే డ్రోన్ సేవలను ఏపీ ప్రారంభించింది. ఈ యంత్రాలను బుక్ చేసుకోవడానికి అక్కడ ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ని వాడుతున్నారు. ఇదే పద్ధతిని తెలంగాణలో అంతకంటే మెరుగైన ఫార్మ్ యాప్ని రూపొందించాలని చూస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పశువులు, కూలీలపై ఆధారపడకుండా ట్రాక్టర్లు, టిల్లర్లు, డ్రోన్లను సులువుగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా నాట్లు, కోతల సమయంలో కూలీలు దొరక్క పంటలు పాడైపోయే పరిస్థితి నెలకొంది. ఈ యాప్ ద్వారా కూలీల కోసం గంటల కొద్దీ నిరీక్షించే పని తప్పుతుంది. పశువులతో దున్నడం లాంటి పాత పద్ధతుల కంటే యంత్రాలతో పనులు వేగంగా పూర్తి కావడంతో రైతులకు విలువైన సమయం ఆదా అవుతుంది. సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు యంత్రాల యజమానులు ఇష్టానుసారంగా అద్దెలు వసూలు చేస్తూ ఉంటారు. ఈ యాప్ ద్వారా ధరల పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం నిర్ణయించిన లేదా మార్కెట్లో ఉన్న సరసమైన ధరకే యంత్రాలు లభిస్తాయి. దళారీ వ్యవస్థ తగ్గి రైతుపై అదనపు ఆర్థిక భారం తప్పుతుంది. డ్రోన్లు, ఆధునిక టిల్లర్ల వాడకం వల్ల ఎరువులు, పురుగుల మందు వినియోగం శాస్త్రీయంగా జరుగుతుంది. ఏ మొక్కకు ఎంత అవసరమో అంతే మందును డ్రోన్ పిచికారీ చేస్తుంది. దీనివల్ల వృధా తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. రైతు పొలం దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే లేదా వేరే గ్రామంలో ఉన్నా కూడా తన ఫోన్ ద్వారా మరుసటి రోజుకి కావలసిన యంత్రాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ నెట్వర్క్ వల్ల యంత్రం ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది అనే లైవ్ అప్డేట్స్ కూడా రైతుకు అందుతాయి. వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ యాప్ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినా లేదా బుకింగ్లో ఇబ్బందులు ఉన్నా వారు తక్షణమే స్పందిస్తారు. తద్వారా టెక్నాలజీపై అవగాహన లేని రైతులకు కూడా క్షేత్రస్థాయిలో భరోసా లభిస్తుంది.